హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు నీట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏవి అనేది ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్లో కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనే వీడియో కాదు, ఇది ముందే చెప్తున్నాను. సో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అంటే ఏది ముందు వస్తుంది, ఏ నోటిఫికేషన్ ముందు తర్వాత ఏది వస్తుంది, దాని తర్వాత ఇంకేం వస్తాయి నోటిఫికేషన్స్, ఇంపార్టెంట్ నోటిఫికేషన్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ నోటిఫికేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది అయిపోయిన తర్వాత ఇది వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత ఇది మనం చేసుకోవాలి అనేది మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే. సో అందుకని ఇక్కడ మీరు చూసుకుంటే ఇది చిన్న వీడియో, లెందీ వీడియో ఏం కాదు, మీకు షార్ట్ ఒక 5 minutesలో అయితే చెప్పేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రావాలి. సో ఏపీ వాళ్ళకైనా కానివ్వండి, టీఎస్ వాళ్ళకైనా కానివ్వండి, క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్ కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంసీసీ ఏదైతే ఉంటుందో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, ఇది రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యి phase 1 స్టార్ట్ అవుతున్నప్పుడే మనకు స్టేట్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎంసీసీలో రిజిస్ట్రేషన్స్ అయిపోయి phase 1 స్టార్ట్ అవుతున్నప్పుడు మన స్టేట్లో అంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఆ టైంలో మాత్రమే మనకు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా? రైట్. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత మనకేముంటుంది, ఆన్లైన్ డాక్యుమెంట్ సబ్మిషన్ వాళ్ళు ఏవే అడుగుతారో వాళ్ళకు ఇచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేసి ఫీ పేమెంట్ అనేది చేసి ఉండాలి. సో ఫీ పేమెంట్ అనేది చేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారండి, పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ చేసుకోమని పెట్టుకుంటారు. సో ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ మనకు ఇస్తారనమాట. సో ఎప్పుడైతే ఫీ పేమెంట్ అయిపోయింటుందో మనమంతా మన డాక్యుమెంట్స్ని ఫిల్ చేసేసి 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఏవైతే డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ ఉంటాయో కౌన్సిలింగ్కి అవన్నీ కూడా సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. దీని తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్ 1 and 2 అప్రూవల్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి 2 వెరిఫికేషన్ ఆఫీసర్లు ఉంటారనమాట. సో ఈ 2 వెరిఫికేషన్ ఆఫీసర్స్ అప్రూవ్ చేస్తారు. సో అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అప్పుడు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అంతవరకు క్వాలిఫైడ్ లిస్ట్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కాదు. అలాగే ఏదైతే కొంతమంది పెట్టుకుంటారు కదా, అంటే వీళ్ళవి తప్పు వచ్చినాయి, వీళ్ళు మళ్ళీ సబ్మిట్ చేయండి, నీ డాక్యుమెంట్స్ మళ్ళీ పెడతారు, వీళ్ళు కొన్ని నోటిఫికేషన్ వదులుతారు. సో అవి కూడా మెరిట్ లిస్ట్ కాదు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు అవుతుందంటే ఎవరైతే కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా అపియర్ అయ్యి, అంటే కరెక్ట్గా సబ్మిట్ చేసి ఏమి రాంగ్ థింగ్స్ చేయకోకుండా కరెక్ట్ ఆన్లైన్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసిన వాళ్ళే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఓకేనా? ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కూడా ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ వదులుతారు. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వదులుతారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట ఒక మెరిట్ లిస్ట్ రావడానికి మన ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్స్కి. ఓకేనా? రైట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత అంతవరకు కూడా ఎంసీసీలో phase 1 అయిపోయింటేనే స్టార్ట్ అవుతుంది మన దాంట్లో, అంతవరకు స్టార్ట్ కాదు. సో అంతవరకు ఈ కథ అంతా నడుస్తుంది. ఎప్పుడైతే ఎంసీసీలో phase 1 స్టార్ట్ అయ్యి అవుతుందో అంత లోపల ఈ కథ అంతా నడుస్తుంది. మీకు ఇప్పుడు చెప్పాను కదా, అదంతా నడుస్తుంది. ఓకేనా? సో phase 1 ఎప్పుడైతే ఎంసీసీలో ఎండ్ అవుతుందో అప్పుడే phase 1 స్టేట్లో స్టార్ట్ అవుతుంది. కేఎన్ఆర్యుహెచ్ఎస్ అలాగే ఎన్టీఆర్యుహెచ్ఎస్. ఓకేనా? సో ఇంత ప్రాసెస్ ఉంది. సో మీకు నియర్లీ 1 month ఉంటుందండి కౌన్సిలింగ్. 1 month to 2 months అయితే పక్కా ఉంటుంది కౌన్సిలింగ్. కాబట్టి మనకి ఇంకా ఈరోజు 4th of July ఇంకా మనకు క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రాలేదు. క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చినంత మాత్రం దాని మెరిట్ లిస్ట్ అనేది చూసి ఆనందపడిపోద్దండి. మెరిట్ లిస్ట్ అనేది చాలా అప్లికేషన్స్ వెరిఫై చేసిన తర్వాత, కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేసి ఫీ పేమెంట్ చేసి ఆన్లైన్ డాక్యుమెంట్ సబ్మిషన్ చేసిన తర్వాతనే, వెరిఫికేషన్స్ ఆఫీసర్ 1 and 2 అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత కొన్ని చేంజెస్, ఎవరైనా కొన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోకుండా తప్పు పెట్టినారు మీరు అని వాళ్ళకి నోటిఫై చేసిన తర్వాత, వాళ్ళు అవి పెట్టిన తర్వాతనే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వదులుతారు. ఓకేనా? రైట్. సో ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది ఒక మెరిట్ లిస్ట్ రావడానికి. చాలామంది యూట్యూబర్స్ ఇది చెప్పరు, కానీ ఇది ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఇది చాలా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఎట్లుంటుంది కౌన్సిలింగ్ అనేసి. సో ఇంత చేసిన తర్వాతనే మీకు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క ర్యాంక్ అనేది అప్పుడే తెలిసిపోతుంది మీకు సీట్ వస్తుందా రాదా అనేసి. సో క్వాలిఫైడ్ లిస్ట్ చూసి మీ ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదని ఫిక్స్ కాకండి. ఓకేనా? సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే పోస్ట్ చేస్తుంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.